ఐపీఎల్ 20వ సీజన్ పై అప్పుడే చర్చ మొదలైంది. ట్రేడ్ డీల్ పైన ఫ్రాంచైజీలు గురిపెట్టాయి. జట్టు కాంబినేషన్స్ పై ఫోకస్ చేశాయి. ఇప్పటికే లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్సీకి పంత్ గుడ్ బై చెప్పాడు. వచ్చే సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడతాడనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ పగ్గాలను రాహుల్ కు అప్పగిస్తారన్న టాక్ కూడా నడుస్తోంది. అదే సమయంలో ఢిల్లీ నుంచి లక్నోకు కుల్దీప్ యాదవ్ వెళ్లిపోతాడనే కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ముంబై ఇండియన్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ లోకి హార్దిక్ పాండ్యా వెళ్లిపోతాడని కథనాలు వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ నుంచి యశస్వి జైస్వాల్ ను తీసుకోవాలనే ఆలోచనలో ముంబై ఇండియన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది. నిజానికి రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ కెప్టెన్సీ మెటీరియలే. సంజు శాంసన్ వెళ్లిపోయాక జైస్వాల్ కే పగ్గాలు దక్కుతాయనే చర్చ జరిగింది. అయితే శాంసన్ చెన్నై జట్టులోకి వెళ్లినా యశస్వికి మాత్రం కెప్టెన్సీ దక్కలేదు. రియాన్ పరాగే కెప్టెన్ అయ్యాడు. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి ముందు ఓపెనర్ గా జైస్వాల్ మీదే అందరి ఫోకస్ ఉండేది. కానీ వైభవ్ సూర్యవంశీ వచ్చాక యశస్వి వెనుకబడ్డాడనే చర్చ ఉంది. రాజస్థాన్ రాయల్స్ లోనే ఉంటే టీనేజ్ సంచలనం ముందు తేలిపోతాడనే వాదన వినిపిస్తోంది. మరో ఫ్రాంచైజీకి వెళ్లడమే ఉత్తమమనే ఆలోచనలో జైస్వాల్ ఉన్నట్లుగాను ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో పాండ్యా కెప్టెన్సీలో ముంబై విఫలమైంది. 3 సీజన్లోనూ ఆకట్టుకోలేకపోయింది. పాండ్యా వెళ్లిపోతాడా లేదంటే ముంబై ఇండియన్స్ నే హార్దిక్ ను వద్దనుకుంటుందా అనే చర్చ జరుగుతోంది. దీంతో స్టార్ ఆల్రౌండర్ ఫ్రాంచైజీ మారడం పక్కా అని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో కూడా ఈసారి మార్పులు జరిగే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ కెరియర్ చివరి దశలో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేడు. 19వ సీజన్ లో నిరాశపరిచాడు. టీమిండియా కెప్టెన్సీ కోల్పోయాడు. భారత జట్టులో చోటు కూడా దక్కలేదు. ఓ రకంగా అంతర్జాతీయ కెరియర్ కు ఎండ్ కార్డు పడింది. దీంతో ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని యువ ప్లేయర్ కు పగ్గాలు అప్పగించాలనే ఆలోచనలో ఎంఐ యాజమాన్యం ఉన్నట్లు చర్చ నడుస్తోంది. ప్రస్తుతం కెప్టెన్సీ రేస్ లో తిలక్ వర్మ, బూమ్రా పేరు వినిపిస్తోంది. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ నుంచి యశస్వి జైస్వాల్ ని తీసుకుంటే కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఉంటాయి. తిలక్ వర్మతో పాటు యశస్వి జైస్వాల్ కూడా డిపెండబుల్ ప్లేయర్ అనే నమ్మకంతో ఫ్రాంచైజీ ఉన్నట్టుగాను టాక్ నడుస్తోంది.